ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి చేరిన వరద నీరు చేరింది. ఇక వరదలతో వాగులు, వంకలు, చెరువులు జలకలను సంతరించుకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా మునుగోడు మున్సిపాలిటీలోని సుందరయ్య నగర్, వినాయక నగర్ ప్రాంతంలో ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో గత సంవత్సరం నుంచి వరద వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని అంటున్నారు బాధితులు. ఇక మరిన్ని వివరాలు మునుగోడు నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఏజెన్సీ గ్రామాలన్నీ అతలకుతలని చెప్పాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకటించడంతో ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేని వర్షం కురవడంతో అయితే జిల్లా మొత్తం కూడా అతలకుతలం అవుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో కూడా పెద్ద స్థాయిలో కూడా వర్షపాతం నమోదవడంతో ఇక్కడ ఉన్నటువంటి వాగులు, వంగలు కూడా ఉప్పొంగుతున్న పరిస్థితి. ఇటు పెనుపాక నియోజకవర్గ వ్యాప్తంగా అయితే అశోకపురంలో అయితే ఇష్టవాగు, ఇటు ఏడుమెలకల వాగు, దునపతుల వాగు కూడా పెద్ద ఎత్తున ఉప్పొంగడంతో అయితే పెద్ద ఎత్తున గ్రామాలు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక ప్రధానంగా చూసుకుంటే మాత్రం మణుగూరు పట్టణంలోని మణుగూరు మున్సిపాలిటీలోని పెద్ద ఎత్తున వరద చేరుకుంది. నిన్న రాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా ఎడతెరిపి లేని వర్షం కురవడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సుందరయ్య నగర్, వినాయక నగర్ ప్రాంతాల్లో అయితే పెద్ద ఎత్తున కూడా వరద చేరుతున్న పరిస్థితి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వినాయక ప్రాంతాల్లో ఉన్న ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి. ఇక్కడ నుంచి వాటర్ కూడా ఇంట్లోకి నీరు చేరడంతో అయితే రాత్రి నుంచి కూడా ఈ అంత పడిగాపులు కాల్సిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పునరావాస కేంద్రాలు తరచిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం చెప్పాలి. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే పెద్ద ఎత్తున అయితే వరద నమోదవుతుంది. ఇక్కడ స్థానికులు కూడా ఇళ్లకు నీరు చేరడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అసలు ఏం చెప్పండి, ఇట్లా వరద రావడానికి కారణం ఏంటంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా వస్తుంది? 2 years నుంచి వరద వస్తుందండి. ఈ ఓసీ ప్రాంతం చేయబట్టి ఆ ఓసీ డంప్యాలలో పడే వరద కూడా ఇటే వస్తుంది. గతంలో ఇంత రాకపోయి తక్కువ వచ్చేది. ఇప్పుడు ఓసీ చేయబట్టి ఫుల్ వాటర్ వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి డ్రైనేజీలు వెడల్పు లేవు. డ్రైనేజీల వల్ల ఈ వాటర్ ఎక్కువ వచ్చి ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. డ్రైనేజ్ కంటే ఎక్కువ వచ్చేసి ఆ డ్రైనేజ్ కూడా వెడల్పు లేవు, తక్కువ ఉన్నాయి. సామాన్లు అవన్నీ మునిగినాయి. గత సంవత్సరంలో వర్షం వస్తే లోపలికి నీళ్ళు వచ్చినాయి, సామాన్లు కూడా మునిగినాయి, నష్టపోయినాం. ఈ వర్షం 1 రోజు 2 రోజులు కొడితేనే ఇంత వస్తుంది. కంటిన్యూషన్ కొడితే ఇంకా చాలా వచ్చే ప్రమాదం ఉంది. అంటే అధికారులు వచ్చారా ఇప్పటివరకు? ఎవరైనా ఇక్కడికి కమిషనర్ గారు వచ్చి చూసి వెళ్ళారు. ఎంఆర్ఓ గారు వచ్చారు. ఏమన్నారు? మీకు ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా చేపడుతున్నారా? ఇక్కడ నుంచి ఒకవేళ వరద పెరిగితే మాత్రం ఇక్కడ నుంచి పునరావాస కేంద్రాలు తరలిస్తామని చెప్పేసి అన్నారా? అవన్నీ ఏం చెప్పలేదు. వాళ్ళు చూస్తారు, ఫోటోలు తీస్తారు, చూసుకొని పోతాను అంతే. మీరు చెప్పండి, అసలు మీకు ఈ ఫ్లడ్ రావడానికి కారణం ఏంటి? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా ఇబ్బంది పడుతున్నారంటే ఇది ఒక గ్రామమే కాదు, ఇటు పట్టణం మొత్తం కూడా ఇదే స్థితి కనబడుతుంది. మరి ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ కనబడుతుంది? గత 20 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి. వాటర్ రావడం, ఫ్లోడడం, ఎవరో ఒకరు అధికారులు రావడం, ఫోటో తీసుకొని వెళ్ళిపోవడం తప్ప దీన్ని మరమ్మతు చేసే కార్యక్రమం అయితే చేయట్లేదు. ఎప్పుడు వచ్చినా చూడడం, వెళ్ళిపోవడం తప్ప ఏం లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చారు. అసలు ఎక్కడి నుంచి ఫ్లడ్ వస్తుందో చూడాలి కదా. వీడి దాకా వచ్చారు, చూశారు, ఫ్లడ్ ఉంది, వెళ్ళలేదు. చూడాలి కదా. ఇంతకుముందు కూడా మేము చెప్పాం చాలా సార్లు. సింగరేణి గేమ్ ఆఫీస్కి వెళ్ళి కూడా ముట్టడి చేసాం లాస్ట్ టైం మేము వరద వచ్చినప్పుడు. అందరం ప్రాంతం అంతా ప్రజలందరం వెళ్ళి ఇలా జరగడం వల్ల ఏమైందంటే ఈ ప్రాంతం మొత్తం మునిగిపోవడం, సామాన్లు నష్టం కావడం, విషపూరితమైన పాములు కూడా వస్తున్నాయండి ఇంట్లోకి. పాములు రావాలి కదా, పాములు ఇలాంటి ఏదైనా హామీ ఇవ్వాలి కదా. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారు, డెవలప్మెంట్ చేస్తాం, మొత్తం అక్కడ డ్యామ్ ఒకటి కట్టేసి వాటర్ రాకుండా ఇట్లా చేస్తాం, సింగరేణి వాటర్ రాకుండా చేస్తామని చెప్పారండి. అది కూడా చేయలేదు. ఈసారి చేయాలి కదా ఏదో ఒకటి మా కోసం. కనీసం డ్రైనేజ్ తీయడానికి కూడా రావట్లేదు. అక్కడ చూడండి సార్, అక్కడ ఎంత చెత్త ఉందో మొత్తం కూడా. అసలుకి మున్సిపాలిటీ వాళ్ళు రారు, కాలువలు తీయరు. ఫస్ట్ కాలువలు తీయాలి కదా. కాలువలు తీస్తే వాటర్ పోతే పోవడం. పూడిక కూడా తీయలేదు ఇటు సైడ్, ఎవరు రాలేదు ఇప్పటి వరకు కూడా. ఇవాళ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇందాక వచ్చారు, ఏడాది చూసారు. అసలు ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందో చూస్తేనే కదా వాళ్ళు గుర్తించాలి కదా. సమస్య గుర్తిస్తేనే కదా దాని పరిష్కారం ఏంటో తెలిసేది. ఆ విధంగా కొంచెం మాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకున్నాం. వినాయక నగర్ ఎప్పుడు వచ్చినా కూడా మునిగిపోవడం జరుగుతుందండి. ఈ కాలువలు కొంచెం సైడ్ కాలువలు కొంచెం పెంచి కొంచెం డెవలప్మెంట్ చేస్తే కొంచెం వాటర్ రాకుండా ఉంటాయేమోనని అనుకుంటున్నాం. ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా ఈ విధంగా ఫ్లడ్ వస్తే గత 2 రోజులు 3 రోజులు కురిస్తే మాత్రం ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క సింగరేణి వాటర్ వస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి రాకుండా ఈ యొక్క చర్యలు తీసుకోవాలి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నట్టు కూడా స్థానికులు చెప్తారు. ఏదేమైనా నిన్న ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం మొత్తం కూడా ఏజెన్సీ గ్రామాలన్నీ చిత్తరగా మారే పరిస్థితి మనం విజువల్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా నీట మునిగి ఇక్కడ
ఉన్నటువంటి వాటర్ కూడా ఇంట్లోకి వెళ్ళడంతో ఇక్కడ స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. ఇది మాకు ఒక పునరావాస అంటే గతంలో జరిగినటువంటి దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అందుబాటులో ఉంచేసి ఇక్కడ అధికారులను నిర్లక్ష్యం వహించకుండా ఇక్కడ ఫ్లడ్ ని బయటకు వెళ్లే విధంగా ఇటు డ్రైనేజీ వ్యవస్థను కూడా బాగు చేయాలని ఇక్కడ స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీవిత